దానికి నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. స్పెషల్ ట్రీట్మెంటా? ఏంటది? బుల్లెట్ టేస్ట్ చూపిస్తా. బుల్లెట్ టేస్టా? రేయ్, ఓకేనా? బుల్లెట్ నొక్కేనా? ట్రిగ్గర్ నొక్కేనా? చెప్పు చెప్పు, ట్రిగ్గర్ నొక్కనా? నొక్కేస్తా నొక్కేస్తా. చెప్పు, నొక్కనా నొక్కనా? చంపేనా? రాకేష్, నన్ను వదిలే రాకేష్, నీకు దండం పెడతా. వదలను. నిన్నంత తేలిగ్గా ఎలా వదిలేస్తా? హలో, అవునా? సరే అయితే రాకేష్, ఆ శంకర్ గోరిని కాపాడేశాడంట. వాడు కాపాడేస్తాడని నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ ప్రేమకి విధి సైతం సహాయం చేస్తుంది. ప్రకృతి వాళ్ళకి దారి చూపిస్తుంది. వాళ్ళ ప్రేమకి వర్ధన్ కుటుంబానికి రక్షగా ఉంటే రాజానందిని ప్రేమ వాళ్ళని కలుపుతుంది. ఎందుకంటే వాళ్ళు అనురాధ ఆర్యవర్ధన్లు. వాళ్ళ ప్రేమకి చావుండదు. అందుకే వాళ్ళనే చంపేస్తా. మా నాన్నని పెట్టిన కష్టాలకి నన్ను టార్గెట్ చేసినందుకు వాళ్ళు పశ్చాత్తాపడేలా చేస్తాను. వాళ్ళు సైన్ చేసిన పేపర్స్ నీకు ఆయుధంతో సమానం రాకేష్. ఇక మీదట దొంగలా కాదు, వాళ్ళను నువ్వు ఫేస్ టు ఫేస్ ఎదిరించచ్చు. నీకింకే మాస్క్ అవసరం లేదు. జలంధర్ కొడుకనే ట్యాగ్తోనే వర్ధన్ ఫ్యామిలీని ఒక ఆట ఆడుకోవచ్చు. ఎస్ ఎస్, నాకు కావాల్సింది కూడా అదే. జరిగింది ఏదైనా నా మంచికే జరిగింది. ఇక మీదట వాళ్ళకి అసలైన టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను. ఆ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తాను. క్షణక్షణం ప్రాణ భయంతో వణికేలా చేయకపోతే నేను జలంధర్ కొడుకునే కాదు. దిగు, బైక్ పార్క్ చేసి వస్తాను. సంధ్య, అరే నువ్వు వెళ్ళి బైక్ పార్క్ చేసిరా. సంధ్య, 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 అయ్యో సంధ్య. సారీ బ్రేక్ పడలేదండి. శ్రావణి, సంధ్య, 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 ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి సంధ్య. ఏంటో చెప్పు, నేను వెంటనే మా అక్కను చూడాలి. అంటే సమస్యలన్నీ తీరిపోయాయి. అందరం కలిసిపోయాం కదా. గౌరీ గారు కూడా సేఫ్గా తిరిగి వచ్చేశారు. అందుకే మన ప్రేమ విషయం అన్నయ్యతో చెప్దాం అనుకుంటున్నా. కొంచెమైనా బుద్ధుందా నీకు? మా అక్క ప్రమాదం నుంచి ఇప్పుడే బయటపడింది. మేమంతా సంతోషంగా ఉన్నాం. ఈ టైంలో ఇవన్నీ అవసరమా? ఏంటి అతని మీద ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఏమంటున్నాడు? పెళ్లి కావాలంట, పెళ్లి. ఏంటి పెళ్ళా? అంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడా? అయ్యో అది కదండి, అందరం కలిసిపోయాం కదా. మా అన్నయ్య మీ అక్క ఒకరినొకరు ఇష్టపడడం తెలిసిందే కదా అని నీతో చెప్పారా? నీతో చెప్పారా? అయ్యో ప్రేమని చెప్పక్కర్లేదు. ఆ ప్రేమను చూపించడంలోనే తెలుస్తుంది కదా. అందుకే కదా ప్రాణాలకు తెగించి మరి మిమ్మల్ని మీ ఫ్యామిలీని అన్నిసార్లు కాపాడాడు మా అన్నయ్య. సర్లే, మనం అనుకుంటే సరిపోతుందా?
వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి కదా. మనతో కూడా చెప్పాలి, ఆ తర్వాత చూద్దాంలే. అంతవరకు ఆగితే ఇక్కడ జీవితాలు వేస్ట్ అయిపోతాయి. ఏంటి? ఆ, అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయితేనే కదా మన పెళ్ళిళ్ళు జరిగేది. అందుకే అలా అన్నాడు. మన పెళ్ళిళ్ళేంటి మన పెళ్ళిళ్ళు? మీ పెళ్ళిళ్ళు మా పెళ్ళిళ్ళు సెపరేట్ అంతే. ఇలా సపరేట్ అనుకుంటూ పోతే సింగిల్గా మిగిలిపోవాల్సిందే. మాకేం అంత తొందరగా లేదు. మీకు తొందరగా ఉంటే మాట్లాడి ఒప్పించుకోండి. అలా అనకండి. మా గురించి కాకపోయినా మీ అక్క గురించైనా ఒకసారి ఆలోచించండి. మనమే ఒక అడుగు ముందుకు వేయాలి, లేదంటే కష్టం కదా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళదు. సరేలే, మీరు చెప్పారని కాదు, మా అక్క లైఫ్ సెటిల్ అవ్వాలి కాబట్టి మాట్లాడతాం. అమ్మా, నిన్ను చూసేంత వరకు మనసు అస్సలు స్థిమితంగా లేదు. అవునమ్మా, ఆ రాక్షసుడు నిన్నేం చేస్తాడోనని చాలా భయపడిపోయాం. మావయ్య మిమ్మల్ని కాపాడుతాడనే నమ్మకం ఉన్నా కూడా రాకేష్ దుర్మార్గుడని తెలుసు కాబట్టి మీకేం హాని చేస్తాడో అని చాలా టెన్షన్ పడ్డాం. ఆర్య సార్ నన్ను విడిపించేంత వరకు నేను ప్రాణాలతో బయటపడతాననుకోలేదు. నా పిల్లలకు దూరం చేయొద్దు అని దేవుణ్ణి అన్నీ కోరుకుంటూనే ఉన్నాను. అఖీ, అభయ్, ఏంటి జ్యూస్లు, కాఫీలు, టిఫిన్లు, బిర్యానీలు అన్నీ ఆవిడకైనా? కష్టపడి తీసుకొచ్చిన మాకేం లేవా? మీరు రెస్ట్ తీసుకుంటున్నారని డిస్టర్బ్ చేయలేదు శంకర్ గారు. ఉండండి, కాఫీ తీసుకొస్తా. వదిలేకి ఉండు, ఊరికే జోక్గా అన్నాను. ఏమండి గౌరీ గారు, ఏంటి అంతా ఓకేనా? హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళమంటారా? నేను బానే ఉన్నానండి. మీరు గేలితో అడుగుతున్నారో వెటకారంతో అడుగుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అమ్మమ్మమ్మమ్మ, కష్టపడి ప్రాణాలకి తెగించి తీసుకొస్తే అది కేరింగ్గా అనిపించట్లేదా? సరిపోయింది. మీ అమ్మాయిలున్నారే, ఏది అర్థం చేసుకోవాలో అది అర్థం చేసుకోరు, ఏది అర్థం చేసుకోకూడదో అది అపార్థం చేసుకుంటారు. మీకు నమస్కారం అండి. అక్క, మీరు ఒక్కళ్ళే తక్కువారు. రండి రండి. అక్క అక్క, ఏడవకండి, నేను బానే ఉన్నాను. నీకేమవుతుందో అని ఎంత భయపడ్డామో తెలుసా? మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? నీకేమైనా అయితే మేమేమైపోవాలక్క? ఊరికే ఉండండి, ఇప్పుడేం కాలేదు కదా. ఆ దేవుడికి ఎన్ని మొక్కులు మొక్కినా తప్పులేదు, చివరికి నిన్ను కాపాడాడు. మాకదే చాలు. అవునే, శంకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే గనక లేకపోతే నేను ఇవాళ ప్రాణాలతో మిగిలేదాన్ని కాదు. నిజమక్క, థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. ఓకే ఓకే. మీరు మాటిచ్చినట్టుగానే మా అక్కని కాపాడి ఇంటికి తీసుకొచ్చారు. మీకెంతగానో రుణపడి ఉంటాం శంకర్ గారు. అయ్యో, అంత పెద్ద పెద్ద మాటలెందుకమ్మా? ఈ చుట్టి గుండె తట్టుకోలేదు. మీరు రుణపడ్డం కాదు, నేనే ఏ జన్మలోనో మీకు రుణపడి ఉంటాను. అందుకే ఈ జన్మలో మీ ఎంటైర్ ఫ్యామిలీకి హోల్సేల్ సెక్యూరిటీ గార్డ్గా చాకరీ చేస్తున్నాను. అన్ని రుణబంధాలే ఉండవు సార్, కొన్ని ప్రేమ బంధాలు కూడా ఉంటాయి. సారా బా, అలా పిలవకండి, ఏదోలా ఉంది. మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు చైర్మన్ సార్ కాబట్టి సార్ అనే పిలుస్తాను. చూసారా మా అక్కకి మీరంటే ఎంత రెస్పెక్టో? అది మా అక్క సంస్కారం అండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఒకళ్ళనొకళ్ళు ఎంత సపోర్ట్ చేసుకుంటున్నారో. అసలు మీ సిస్టర్స్ ముగ్గురిని పెళ్లి చేసుకోవడానికి ఆ త్రిమూర్తులు ఎవరున్నారో వాళ్ళకి బాగా రాసి పెట్టుండాలి మీతో ఎగడానికి. ఊరుకో అన్నయ్య, నువ్వు మరి త్రిమూర్తులతో పోల్చుకో. అయినా ఇష్టమైన వాళ్ళని ఎంత కష్టమైనా భరించొచ్చులే అన్నయ్య. రే 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 రే, ఆ, ఏమైందిరా మీకు? మ్, నేను వాళ్ళకి కాబోయే భర్తల గురించి మాట్లాడుతుంటే
మీరిద్దరేంట్రా మెలికలు తిరుగుతున్నారు? ఆ, కథలో ఏమైనా కొత్త ట్విస్ట్ తీసుకురావట్లేదు కదా? కొత్తగా ఏం కాదన్నయ్య, పాతదే. ఆ, ఏంటే? ఆ, అంటే ఏమీ మారలేదు అని వాడి ఉద్దేశం అన్నయ్య. సరే, మీకు ట్రైనింగ్ అయిపోయినట్టే కదా? అయిపోయిందక్క. అయితే మీరు క్వార్టర్స్ లో ఉండాల్సిన అవసరం లేదు. వెంటనే హాస్టల్ కి షిఫ్ట్ అయిపోండి. అయ్యో అయ్యో, వద్దండి. వద్దండి. ఏయ్, వాళ్ళ హాస్టల్కి షిఫ్ట్ అయిపోతే మీరెందుకు రావద్దంటున్నారు? నిజం చెప్పండిరా, నా కొంప ముంచడానికి మళ్ళీ ఏమైనా ప్లాన్ చేశారా? ఆ, అన్నయ్య, అన్నయ్య అంటే ఏంటండి మీ ఉద్దేశం? ఆ, ఆ, అంటే మీరు నైబర్స్గా ఉంటేనే నా బతుకు సెక్యూరిటీ గార్డ్ అయిపోయింది. అదే ఫ్యామిలీ అయితే హ, ఇక నా బతుకంతా డే అండ్ నైట్ వాచ్మెన్ బతుకు అయిపోతుందేమని చిన్న టెన్షన్, అంతే. ఆ, అలా ఏం కాదులే అన్నయ్య. అంటే ఫిక్స్ అయిపోయారేంట్రా? ఆ, అంటే వీడి ఉద్దేశం ఆ ఉద్దేశం కాదు అని అన్నయ్య. ఆ, నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకన్నయ్య. ఆ. ఏంటోరా, ఎవరెవరిని కంగారు పెడుతున్నారో ఇక్కడ నాకైతే అర్థం కావట్లేదు రోయ్. వాడి ఉద్దేశం క్వార్టర్స్ లో అయితే మేము దగ్గరగా ఉంటాం. ఉమ్, ఆ, వాళ్ళకి ఏం ప్రమాదం రాకుండా మేము చూసుకుంటామని. మీరే అసలు ప్రమాదం. రేయ్ చూసారా, గౌరీ గారి భయం కూడా అదే. ఆవిడకి మనం ఎంత చేసినా డేంజర్ బ్రదర్స్ లాగే కనిపిస్తాం. మిమ్మల్ని ఏం అనలేదండి. నా తమ్ముడనంటే నన్నన్నట్టు కదా? మ్మ్. సరిపోయింది. నిన్నటి వరకు గౌరీ గారికి ఏమవుతుందోనని కంటి మీద నిద్ర లేకుండా వెతికారు. ఇప్పుడు కాపాడి తీసుకొచ్చి మీరే గొడవ పడుతున్నారా? అంటే ఏం లేదా భయ్, గౌరీ గారితో గొడవ పడక చాలా రోజులైంది కదా, అందుకే ఏం ఊసిపోలేదు. చూడు, టిఫిన్ కూడా తినకుండా ఈవిడితో గొడవ పడితే కడుపు నిండిపోయింది, ప్రశాంతంగా ఉంది. మీరు టామ్ అండ్ జెర్రీ కంటే మించిపోయారు. గౌరీ గారు, శ్రావణి సంధ్యలు జాబ్స్ లో సెటిల్ అయిపోయారు కాబట్టి ఇక మంచి సంబంధాలు చూడడం స్టార్ట్ చేద్దాం. అకి, శ్రావణి సంధ్య కన్నా ముందు గౌరీ గారి కదా పెళ్లి చేసుకోవాలి. అవునన్నయ్య, నీకు పెళ్లి కాకుండా మేమెలా చేసుకుంటాం? ఒరేయ్, మీరు సింకులో ఉన్నారో నాన్ సింకులో ఉన్నారో నాకేం అర్థం కావట్లేదురా. నేను గౌరీ గారి పెళ్లి గురించి మాట్లాడితే మీరు నా పెళ్లి టాపిక్ తీస్తారేంట్రా? మీకు పెళ్లి జరిగితేనే కదా మా పెళ్ళిళ్ళు జరిగేది. అంటే పెద్దవాళ్ళు చేసుకున్నాకే చిన్నవాళ్ళు చేసుకోవాలి అంటున్నాడన్నయ్య. వీడు చిన్నోడు ఎరా, అంతేనా? మీరు అన్నది అలా లేదురా, మీరు పెద్ద స్పీడ్ బ్రేకర్లా ఉన్నారు, కాస్త అడ్డు తప్పుకోండి అన్నట్టుంది. ఆ, కరెక్ట్ శంకర్ గారు, నాకు కూడా అలానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ రవి, నువ్వు నాకు ఫుల్ సపోర్ట్ ఉండాలి. అకి, ఏ ముహూర్తాన నీకు పెళ్లి జరిగిందో కానీ ఆ అందరికీ పెళ్లి గాలి మళ్ళిందబ్బా. శంకర్, రండి సార్, మంచి టాపిక్ రన్ అవుతుంది. శంకర్, నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. పదండి సార్, రండి. ఏమైందండి సార్, ఎందుకు కంగారుగా నన్ను బయటికి తీసుకొచ్చారు? మీ ఇద్దరు ఎందుకంత సైలెంట్గా ఉన్నారు? ఏంటి, ఆ రాకేష్ గారు మళ్ళీ ఏమైనా ప్లాన్ చేశాడా? చూడండి, గౌరీ గారికి ఏం కాకూడదనే ఒక్క ఆలోచనతోనే వాడిని వదిలేశాను. ఆడు గనక ఈసారి ఎవరికైనా ప్రమాదం తలపెట్టాలని చూశాడనుకోండి, ఏసి పారేస్తాను. అప్పుడు గాని వాడితో మీకున్న శత్రుశేషం పోదు. లేదు శంకర్, ఆ శత్రుశేషం రాకేష్తోనే ముగిసిపోదు. మరి రాకేష్కి ఒక చెల్లెలుంది సార్. ఓ, ఈ ట్విస్ట్ కూడా ఉందా? అయినా ఆ అమ్మాయి గురించి మీరిద్దరూ ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఆడపిల్లే కదా, ఆ అమ్మాయి వల్ల మనకేమీ ఇబ్బంది ఉండదండి. నో శంకర్, తను ఆడపిల్ల అయినా జలంధర్ కూతురు. తండ్రి పగని తను కూడా పంచుకుంది.
కుట్రలు కుతంత్రాలు చేయడంలో తండ్రినే మించిపోయింది. ఇన్నాళ్ళు రాకేష్ వెనకుండి ఇంత కుట్ర నడిపించింది తనే సార్. ఇన్ని రోజులుగా అబ్రాడ్లోనే ఉంటుంది. ముందుగా అన్నని రంగంలోకి దించింది. అనుకున్న ఫలితం రాకపోయేసరికి తనే ఇప్పుడు ఇండియాకు వస్తుంది. ఆ జలంధర్ గాడు చచ్చి బతికాడు. లేదంటే నేనే కస పొడిచేసి చంపి పాడేసి ఉండేవాణ్ణి. అయినా ఆడేవాడండి బాబు, ఆస్తులు పంచినట్టు పగా ప్రతీకారాలు పంచాడు. అయినా ఈ పిల్లలకైనా బుద్ధి ఉండాలి కదా. సరే, ఆ రాకేష్ గాడు అంటే మగాడు, తండ్రి పగా ప్రతీకారాన్ని పంచుకొని తిరుగుతున్నాడంటే ఓకే. ఈ పిల్లకేమైంది? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? ఆడపిల్ల పెళ్లి చేసుకుని హాయిగా పిల్లల్ని కానీ సంసారం చేసుకోవచ్చు కదా. ఆ జలంధర్ తన కూతురికి ఎంతలా విషమిక్కించాడో అర్థమవుతుంది శంకర్. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ అమ్మాయి చాలా డేంజరస్ అంట. రాకేష్ కూడా ఆ అమ్మాయి చేతిలో కీలు బొమ్మ. రాకేష్ గాడి కుట్రల్ని తిప్పికొట్టడం పెద్ద టాస్క్ అయిపోయిందంటే ఆ అమ్మాయిని ఎదుర్కోవడం ఇంకా పెద్ద సమస్య అవుతుంది అనిపిస్తుంది. ఇది మనందరం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం సార్. ఎవరైనా గానీ ఎంతమందైనా రాని బాబాయ్, మనం ఫేస్ చేద్దాం. ఆవిడ గారు వచ్చి మన గురించి స్టడీ చేసి ప్లాన్ చేసే లోపే ఆవిడకి రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ చేద్దాం. అక్కడే నువ్వు తనని తక్కువ అంచనా వేశావు శంకర్. ఆ అమ్మాయి మనం ఊహించినంత అడ్వాన్స్డ్గా ఉంది. నాకు తెలియకుండా ఇక్కడ విషయాలన్నీ ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారా? అది కాదు బాస్, మేడం ఫోన్ చేస్తేను. ఫోన్ చేసి అడిగితే అన్నీ చెప్పేస్తారా? ఈడియట్స్. తన ఇండియా వస్తుంటే నాకు టెన్షన్గా ఉందిరా. మేడం మీ చెల్లెలే కదా బాస్, మీరెందుకు ఎంత భయపడుతున్నారు? నా చెల్లెలేంటో నాకు తెలుసు కాబట్టే ఈ భయం అంతా. తను అనుకున్నట్టు జరగకపోతే తనెవ్వరినీ లెక్క చేయదు. తను చెప్పింది చేయకపోతే ఎవ్వరినీ వదలదు, అన్ననైనా సరే. లగేజ్ తీసుకొని రా. బాస్, మేడం వచ్చినట్టున్నారు బాస్. హాయ్ మాయా. ఏమైందన్నయ్య, చాలా డల్గా ఉన్నావు? ఇండియా ఫుడ్ పడట్లేదా నీకు? ఎనీహౌ బ్లెస్ మీ అన్నయ్య. రే, మేడం ఇంత సాఫ్ట్గా మాట్లాడుతుంటే బాస్ ఏంట్రా అంత బిల్డప్ ఇచ్చాడు? ఆల్వేస్ బీ హ్యాపీ మై డియర్ సిస్టర్.
హ్యాపీగా ఎలా ఉంటాను? నాన్న పగ తీరి తన ఆత్మకు శాంతి చేకూరే టైం వచ్చిందని పక్కాగా ప్లాన్ చేసి నేను ఇండియాకి పంపిస్తే ఏం చేసావ్? ఫూల్ లాగా వర్ధన్ ఫ్యామిలీ చేతిలో ఓడిపోయా. తెలివిగా డీల్ చేస్తున్నాను అనుకొని దొరికిపోయావు.